సంతోషగానముతోను మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన నీ నామమును బట్టి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు కూడా నీ కృపచేత ఘనమైన మీ నామమును బట్టి మిమ్మలను స్తుతించుట కొరకై పాటల ద్వారా మీ నామం ఎంతో ఘనపరచబడినదని నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధన కొరకే మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగమును ఆశీర్వదించండి దేవా. మాకు కావలసిన ఆరాధన కొరకైన వర్తమానము మీరు అనుగ్రహించండి. నిలబడుచున్న నీ దాసుడను నేను కేవలం నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడనైన నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీ కృపచేత కేవలం నీ మహిమ కొరకు ఆడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా చాలామంది రావాలి, వారందరూ కూడా ఆసక్తిగా రావటంలో మీరే కార్యములను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. నీ సహాయమును కోరుతున్నాం. నీ దాసును మరొక్కసారి నీ ఆత్మచేత నింపి బలపరిచి ప్రభువా, నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ శత్రువుకి ఎక్కడ లేశ్యమైన స్థానము లేకుండా చేసి మీరే మహిమ కలిగించుకోమని ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదు. 95వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనకు భక్తుడు నేర్పిస్తున్నాడు. ఈ 95వ కీర్తన 2 భాగాలుగా మనము ధ్యానించవచ్చు. ఎందుకనగా ఈ దినం మనం ప్రతి నెలలో కూడా క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యమనే ధ్యానిస్తూ ఉంటాం. మరి ఈ దినం ఎంతమంది చదివారో తెలియదు. కనుక ఈ దినం ఈ భాగమును 95వ కీర్తనలో మనము ఈ దినం క్యాలెండర్ వాక్యం సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. అందుకొరకై ఈ కీర్తన 2 భాగాలుగా ధ్యానించవచ్చు. మొదటి భాగం 1 నుండి 7 వచనాలలో దేవుని స్తుతించటానికి ఆహ్వానిస్తున్నాడు భక్తుడు. ఆయనను స్తుతించుట కొరకై ఆహ్వానిస్తున్నాడు కాబట్టి రండి అనే మాటను చూస్తున్నాం. తర్వాత 7వ వచనములో కూడా అదే మాట అంటున్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదాం. అందుకే 1వ వచనము నుండి 7 వచనాలలో దేవుని ఆరాధించటానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు భక్తుడు. కాబట్టి ఒక్కొక్క వచనాన్ని మనము చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆరాధన అనగా అర్థం ఏమిటంటే ఆయనను హెచ్చించాలి, మనలను తగ్గించుకోవాలి అంటాడు యెహోవాను. ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. అదే ఆరాధన.
అందుకొరకై దేవుని ఎంత ఘనపరుస్తున్నాడంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేతుమంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత అనగా చేసినటువంటి మేలు. ఏమైతే మనము మేలు పొందుతామో దాన్ని బట్టి ఏమంటా, నీకు నేను కృతజ్ఞుడనయ్యా అంటాం. కొన్ని సమయాలలో మనకు కొందరు సహజంగా మేలు చేస్తూ ఉంటారు, ఏమన్నా అక్కర తీరుస్తుంటారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అవసరత తీర్చినప్పుడు మనం ఏమంటామంటే, నేనెంత కృతజ్ఞుడనయ్యా అని మనం పలుమార్లు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి 2వ వచనములు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చి. ఏంటా కృతజ్ఞత? పైన చూసాం కదా, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేతుము. అంటే ఏంటి ఆ కృతజ్ఞత అంటే, రక్షించిన దేవుడు రక్షణ అనుగ్రహించాడు కాబట్టి ఆ రక్షణను బట్టి ఏమి చేయాలంటున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. కనుక దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, ఆయన అన్నాడు మన రక్షణ దుర్గము. దేవుడు సర్వ మానవాళి కొరకై ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటంటే, గొప్ప రక్షణ సర్వ మానవుల కొరకై ఆయన సిద్ధపరిచాడు. పాపములో పాడై పతనమైపోతున్న మానవుని కొరకై దేవాతి దేవుడు తానే సర్వ మానవాళి కొరకు ఈ లోకమునకు వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప ఘనమైన కార్యం ఏంటంటే, సర్వ మానవాళికి గొప్ప రక్షణ కలుగజేశాడు. అందుకొరకై భక్తుడు అంటున్నాడు కదా, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము అని. దాని కింద ఏమన్నాడండి, ఏంటా రక్షణ అంటే, అందుకని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. తర్వాత అన్నాడు, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేస్తాం. కనుక ప్రియులారా, దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. తర్వాత అన్నాడు, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. దేవుడు చేసినటువంటి ఘనమైన రక్షణ కార్యమును బట్టి ఏమి వస్తుంది అంతరంగములో నుండి అంటే, సంతోషముతో ఆయన నామమును బట్టి కీర్తనలతో ఆయన నామమును స్తుతించి ఘనపరుస్తూ ఉంటాం. అందుకని ఆరాధనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మన దేవుని గొప్ప చేయుటము, మనలను మనము తగ్గించుకోవటమే ఆరాధన. కాబట్టి 2వ వచనములో కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదు. తర్వాత 3వ వచనం ఏమన్నాడంటే, ఆయన ఎలాంటి వాడంటే యెహోవా మహాదేవుడంట. అంటే మనలను రక్షించిన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన మహాదేవుడు. యెహోవా మహాదేవుడు. తర్వాత దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు. అందుకే పఠన గ్రంథం అని అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడు. కాబట్టి ఎవరు మనలను రక్షించిందంటే, ఆయన ఎవరంటే యెహోవా మహాదేవుడు. ఆయన దేవతలందరికీ పైగా మహాత్యము గల
మహారాజు. ఒక్కొక్క వచనములో ఒక్కొక్క విధానముగా భక్తుడు దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. 3వ వచనములో ఆయన మహాదేవుడు, తర్వాత దేవతలందరికంటే పైనున్నవాడు, ఇంకా ఏమన్నాడంటే మహాత్యము గల మహారాజు అంట. నన్ను రక్షించిన దేవుడు ఎలాంటి వాడంటే మహాత్యము గల మహారాజు. అంతేకాదు ఇంకా ఏమని వర్ణిస్తున్నాడంటే దాని కింద అంటూ 4వ వచనములో భూమ్యగాధ స్థలములో ఆయన చేతిలోనున్నవి, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేశాను. అంటే మనకు రక్షణ కలుగజేసిన దేవుడు ఇంకా ఎంత గొప్పవాడంటే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనే మాటను ఈ 4వ వచనములో తెలియజేస్తున్నాడు. సృష్టికర్త, ఆయన సర్వమును కూడా సృజించినవాడు, పర్వత శిఖరములు ఆయనవే. తర్వాత 5వ వచనములో సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. నిర్మాణకుడు, సృష్టికర్త అయిన దేవుడు, దేవతలందరికంటే పైనున్నవాడు, ఆయన మహాత్యము గల మహారాజు. అంటే ఒక్కొక్క వచనములో ఒక్కొక్క మాట చేత దేవుని ఎంతగా ఘనపరిచి దేవుని ఆరాధిస్తున్నాడో చూడండి. అందుకొరకు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏంటంటే రండి నాతో కూడా కలిసి మీరందరూ దేవుని ఆరాధించండి. ఎలాంటి దేవుడు అన్న విషయాలు, ఆయన మహాదేవుడు, ఆయన దేవతలందరికంటే పైనున్నవాడు, మహాత్యము గల మహారాజు. అంతేకాదు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, ఇంకా సముద్రము ఆయన, సముద్రమును ఆయనది, దాన్ని కలుగజేసిన వాడు ఆయన, హస్తములు భూమిని నిర్మించాయి. అనగా నిర్మాణకుడైన దేవుడు. ఇన్ని విధాలుగా భక్తుడు దేవుని ఆరాధిస్తూ మనల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఇలాంటి దేవుని మీరు కూడా ఆరాధించాలని భక్తుడు కోరుచున్నాడు. తర్వాత 6వ వచనములో చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఈ 6వ వచనములో అందరినీ కూడా కలుపుతున్నాడు. ఏమన్నాడంటే ఆయన మన దేవుడు, మనలను పాలించువాడు, ఆయన మన ప్రజలము, ఆయన మనలను పరిపాలించువాడు, ఆయన గొర్రెలం. కాబట్టి 100వ కీర్తనలు అంటాడు ఆయన గొర్రెలమని కూడా అంటారు, ఆయన పాలించువారం అంటాడు. కాబట్టి ఈ భాగములు అంటున్నాడు కదా, ఆయన మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అంటే ఈ భాగములో మనల్ని కూడా భక్తుడు వర్ణించి మాట్లాడుతున్నాడంటే మనందరినీ కూడా కలుపుతున్నాడు. ఎవరమంటే మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని 6వ వచనములో తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భాగము చూస్తే ఆయన కలుగజేసిన రక్షణ సర్వ మానవాళికి కూడా కలిగించాడనే సందర్భాన్ని మనకు 6వ వచనములో తెలియజేస్తూ ఉన్నది. 7వ వచనం చూడండి. 7వ వచనములో రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించదము అన్నాడు. ఆయన మనలను అన్ని పరిస్థితుల్లో కూడా సృష్టించాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, ప్రకృతి అంతా కూడా ఆయనదే. అంతేకాదు సర్వ మానవాళిని కూడా రక్షించినటువంటి రక్షణ దుర్గం అనే మాట చూస్తూ వచ్చాం.
అందుకే మొదటి వచనం అన్నాడు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుమన్నాడు. కనుక ప్రియులారా, ఈ రక్షణ సర్వ మానవులకు కూడా వర్తించినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ మనమందరము కూడా ఏ స్థితిలో ఉన్నామంటే అందరము కూడా పాపం అనేటువంటి భారముతో మనము జీవిస్తున్న మానవుని ఆ పాప భారము నుండి సంపూర్ణమైన రక్షణ కలుగు చేయటానికి లోక రక్షకుడైన దేవుడు సర్వ మానవాళి కొరకి లోకానికి వచ్చి ఆయన మన అందరి నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన రక్తమును ధారపోసి ఆయన రక్తము చేత మన పాపములన్నీ కూడా పరిహరించి మనకు గొప్ప రక్షణ కలుగజేశాడు. ఆ రక్షణను బట్టి మనము కూడా దేవుని స్తుతించి ఆరాధించాలనేటువంటి అనుభవాన్ని మనకు కూడా నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన దేవుడు మన పక్షంగా చేసిన కార్యమును బట్టి మనము హృదయమారా దేవుని ఆరాధించాలి అని భక్తుడు కోరుతున్నాడు. అందుకే మనం చూసాం, ఆయన ఎవరంటే మన రక్షణ దుర్గం. దుర్గము అనే మాటను మనము బైబిల్లో కొన్ని సందర్భాలు మనము నేర్చుకుందాం. చూడండి, దుర్గము అనే మాటను ఆధారం చేసుకొని ఆరాధన కొరకై ఈ రక్షణ దుర్గమైన దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడో, బైబిల్లో ఆయన ఎలాంటి దుర్గమై ఉన్నాడో ఒక 5 మాటలు మనము నేర్చుకొని ఆ అనుభవంలో మనం కూడా దేవుని హృదయమారా ఆరాధిస్తాం. చూడండి, మొదటి తలంపు అనగా ఆయన ఎవరంటే రక్షణ దుర్గం. కీర్తన 28వ కీర్తన 8వ వచనం చదవండి. మొట్టమొదటగా ఆయన ఎవరంటే రక్షణ దుర్గం. 28వ కీర్తన 8వ వచనం చదవండి ఒకరు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ. అభిషక్తుడనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే అభిషక్తుడు. ఆయనే మనలను రక్షించటానికి అభిషక్తుడై లోకానికి వచ్చాడు. అందుకన్నాడు కదా, మొదటి తలంపు ఏంటంటే ఆయన ఎవరనగా రక్షణ దుర్గం, అనగా మనను రక్షించటానికి అభిషేకించబడి లోకమునకు వచ్చి సర్వ మానవుని యొక్క పాప పరిహారము కొరకై కల్వరి శిలువలో ఆయన రక్తమును మన కొరకు, అనగా సర్వ మానవాళి కొరకై ఆయన రక్తమును ధారపోసి ప్రియులారా మనకు గొప్ప రక్షణ కలుగజేశాడు. ఆ గొప్ప రక్షణ దుర్గమనగా ఆపదలో ఆదుకునేదే దుర్గం. రాజుల కాలములలో వారు ఎత్తైన దుర్గాలు కట్టి ఆ దుర్గాల మీద కావలి ఉంచేవారు సైనికులను. వారు దివారాత్రులు కూడా దుర్గముల మీద ఉండి ఎటు నుంచైనా ఒకవేళ పరాయి దేశపు రాజులు యుద్ధమునకు వస్తున్నారనే సమాచారము తెలియచేయటానికి వారు దుర్గములలో ఉండి వారు చూస్తూ ఉండేవారు. అలానే లోకరక్షకుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన మనకు రక్షణ దుర్గం. మనకు రక్షణ అనగా పాపము నుండి శాపము నుండి సంపూర్ణముగా విమోచించి మనను ఉన్నతమైన పరలోకమునకు ఆయన రక్షణ కలుగజేసినటువంటి దేవుడు. కాబట్టి మొట్టమొదట ఎలాంటి దుర్గం అంటే ఆయన రక్షణ దుర్గము, అనగా మనలను కూడా రక్షించాడు, పాపము నుండి విమోచించాడు, పరలోకములో ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఇంకా నరకమును తప్పించాడు. అందుకు ఆయన ఎవరంటే మనకు కూడా రక్షణ దుర్గమైన
దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవ మాట చూడండి. రెండవ మాట చూస్తే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 22వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదవండి త్వరగా. చూడండి, ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గము అనగా రెండో తలంపు ఏంటంటే ఆయన ఎవరంటే ఆశ్రయదుర్గం అనగా మనకు ఆశ్రయము, నిత్యమైన ఆశ్రయము, నిరంతరము కూడా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థలము అనగా ఉన్నతమైన కార్యములు అనగా తనతో కూడా నిరంతరం ఉండేటువంటి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. అంతేకాదు ఆయన బాహువులే మనకు ఆశ్రయం. ఐగుప్తు దేశములు అంటాడు వారిని గురించి. ఆయన బాహుబలము చేత వారిని ఐగుప్తు దేశములో నుండి విడుదల రప్పించను. కాబట్టి ప్రియులారా, ఆయన హస్తములే, ఆయన బాహువులే మనకు ఆశ్రయదుర్గం. సిల్వలో ఆయన చాపినటువంటి ఆయన హస్తములు, ఆయన హస్తములు అనగా చేతుల్లో నుంచి ఆయన కాచినటువంటి రక్తమే మనకు ఆశ్రయము. కాబట్టి ఎవరంటే ఆయన రెండో తలంపులో ఆశ్రయదుర్గం అనగా ఆయన బాహువులే మనకు ఆశ్రయం. ఆయన చేతుల్లో నుండి ప్రవహించిన రక్తమే మనకు ఆశ్రయదుర్గముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మూడో తలంపు చదువుకుందాం. మూడవ చదువుకుని చూడండి. మూడో తలంపు ఇంకెలాంటి దుర్గం అంటే ఆయన కీర్తన 27వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 27వ కీర్తన 1వ వచనం త్వరగా చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గం. పిల్లరా, మూడో తలంపు చూస్తే ఎవరంటే ఆయన యెహోవా నా ప్రాణదుర్గం. అంటే మన ప్రాణమును కాపాడిన దేవుడు. మన ప్రాణమును కాపాడటానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకై సిలువలో బలిగా అర్పించాడు. ఎందుకనగా మనం అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయి ఉన్నటువంటి మనలను బ్రతికించటానికి దేవుడు ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. చనిపోయిన మనలను బ్రతికించాడు. అందుకే మూడో తలంపులు ఆయన ఎవరంటే ప్రాణదుర్గము. మొదటి తలంపులు ఎవరంటే ఆయన రక్షణ దుర్గము, తర్వాత ఆశ్రయదుర్గము, తర్వాత ప్రాణదుర్గము. మరొక మాట చదువుకుందాం. కీర్తన 62వ కీర్తన 7వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. ఆయన ఎలాంటి దుర్గమై ఉన్నాడు. కీర్తన 62 7వ వచనం చదువుకుందాం. చదవండి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గం. నాలుగో తలంపు ఏంటంటే ఆయన ఎలాంటి దుర్గం అంటే బలమైన ఆశ్రయదుర్గం అనగా బలహీనులైన మనలను ఆయన బలమైనటువంటి ఆయన బలము చేత మనలను బలపరిచాడు. మనము బలహీనులము, అయితే మన దేవుడు బలవంతుడైన దేవుడు. మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 9:6 వచనములో ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుడు మన పాప భారం అంతయు కూడా భరించి, మన పాప భారం అంతయు కూడా సిలువలో మోసుకుని వెళ్ళి ఊరి వెలుపల ఆయన మన పాప భారమును తొలగించాడు. అందుకని
ఎవరంటే ఆయన 4వ తలంపులో బలమైన ఆశ్రయ దుర్గము మన దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరంటే ఆయన బలమైన ఆశ్రయ దుర్గము. ఎన్ని మాటలు చూసాం ఇప్పుడు? 4 మాటలు. 1 రక్షణ దుర్గము, 2 ఆశ్రయ దుర్గము, 3 ప్రాణ దుర్గము, 4 బలమైన దుర్గం. ఇంకొక మాట చూద్దాం బైబిల్లోనే. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకరు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం అనగా ఆయన నిత్యుడైన దేవుడు. అందుకని ఎవరంటే నిత్య ఆశ్రయ దుర్గం అనగా నిత్యము కూడా మనతో నుండువాడు. అందుకన్నాడు, మనం చూసాం 95వ కీర్తనలు అన్నాడు కదా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎందుకనగా ఆయన సన్నిధి నిత్యం ఉంటుంది కాబట్టి. నిత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు కాబట్టి ఆయన మనకు అన్ని సమయాలలో నిత్యమైన ఆశ్రయ దుర్గం. ఎన్నడూ కూడా విడువని దేవుడై నిత్యము కూడా మనకు ఆశ్రయమ దుర్గముగా ఉంటూ ఈ దినం వరకు కూడా ఆయన మనకు నిత్యమైన దేవుడుగా మన పక్షముగా ఆయన అన్ని విధాల కృపణిస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుడు ఏ విధముగా కోరి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం అనగా రక్షణ మనలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి మనకు పట్ల చేసిన కార్యములను బట్టి మనం దేవుని ఎంతైనా ఆరాధించాలి. నిజమే ప్రభువా, దావీదు రాజుకే కాదు కానీ నాకు కూడా నీవు ఆశ్రయ దుర్గం, నీవు నాకు కూడా రక్షణ దుర్గం, నీవు నాకు కూడా ప్రాణదుర్గం. నిజముగా నీవు నాకు బలమైన ఆశ్రయ దుర్గం, నిత్యం ఆశ్రయ దుర్గమై 5 విధాలుగా నా జీవితంలో నీవు చేసిన అద్భుతమైన కార్యములను బట్టి ఎక్కడో పాపములో పాడై పతనమైపోతున్న నా జీవితాన్ని, నిత్య నరకముకి పాత్రుడుగా ఉన్న నన్ను ప్రేమించి ప్రభువా, నిజముగా నీవు నాకు దుర్గముగా ఉండి నన్ను ఎన్ని విధాలకు కాపాడావు, నాకు రక్షణ కలుగజేశావు, నాకు ఆశ్రయముగా ఉన్నావు, నా ప్రాణ దుర్గముగా ఉన్నావు, నాకు బలమైన ఆశ్రయముగా ఉన్నావు. తర్వాత నాకు నిత్యమైన ఆశ్రయముగా ఉండి ఈ దినం వరకు కూడా నన్ను కాపాడుతున్నావు దేవా. ఎంత ఘనమైన గొప్ప కార్యము నా జీవితంలో చేశావు. ఇంత ఘనమైన కార్యము చేసిన ప్రభువా, నీకు ఏమిచ్చి నా రుణమును తీర్చుకుంటా? ఏమిస్తాం మనం? నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభువా నీకు సంపూర్ణముగా సమర్పిస్తున్నానని హృదయమారా దేవుని ఆరాధించాయి నామమును ఘనపరచుదాం.